ఒక అమ్మాయిని కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలీదు. పురుషోత్తమ్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి ఉందని చెప్పిన స్ట్రీట్లో ఎంక్వైరీ చేశాను, కానీ అక్కడ అలాంటి అమ్మాయిని చూడలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయికి సంబంధించి అందిన అన్ని సమాచారాలు ఫేక్, ఇంక్లూడింగ్ తన పేరుతో పాటు. మనకు కావాల్సింది న్యూస్ కాదు, ఎవిడెన్స్. సో తన వైఫ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని మాత్రమే చెప్పారు, కానీ ఆవిడ ఫోటో కూడా లేదు. అదే నాకు అనుమానంగా ఉంది. వాళ్ళకి పెళ్ళయి 15 సంవత్సరాలైనా ఇంకా బిడ్డలు పుట్టలేదు. ఆది తల్లి ద్వారా బిడ్డని కనాలని నిర్ణయించుకున్నారు. అయ్యో మేడం, మళ్ళీ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ బిడ్డ పుట్టేంత వరకు వాడొచ్చి అసలు చూడనే కూడదు. తను నా వైఫ్. మా ఇద్దరికి ఒక బిడ్డుంటే ఎలా చూసుకునే వాళ్ళమో తను అలాగే చూసుకుంటున్నాను. రాగసుధలే చెలియవలపై చేరయేదనేగా. పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఒక పెద్ద యాక్సిడెంట్. తర్వాత నేను కూడా చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ తను ఫోన్ తీయలేదు. నాకెందుకో పురుషోత్తమన్ సార్ దొంగ చేతికి తాళం ఇచ్చి వెతకమన్నట్టుంది. ఆ అమ్మాయిని ఎలాగైనా ఎత్తుకొస్తాను. ఈ మధ్యలో ఎవడైనా అడ్డొచ్చాడో